ఇశ్రాయేలు కాపరి విశ్వముని ఊపిరి, ఇశ్రాయేలు కాపరి విశ్వముని ఊపిరి, పరలోక సారథి ప్రభునా వారధి, పరలోక సారథి ప్రభునా వారధి, యేసు నా రథ సారథి నా హృదయ కాపరి. ఇశ్రాయేలు కాపరి విశ్వముని ఊపిరి, ఇశ్రాయేలు కాపరి విశ్వముని ఊపిరి. బబులోను బానిస బంధాలు తెంచి బాధలు లేని బ్రతుకునియా, బబులోను బానిస బంధాలు తెంచి బాధలు లేని బ్రతుకునియా, సిలువ కాటాలో శ్రమల కౌగిటిలో, సిలువ కాటాలో శ్రమల కౌగిటిలో రక్తము కాచి రక్షణనిచ్చిన నా యేసయ్య, నీ రక్తము కాచి రక్షణనిచ్చిన నా యేసయ్య. ఇశ్రాయేలు కాపరి విశ్వముని ఊపిరి, ఇశ్రాయేలు కాపరి విశ్వ. అక్కడ మెన్షన్ చేసేది డిపెండ్స్ దాపుగా ఉంటుందని మనం అనుకోలేదు. అట్లా నీ జీవితంలో కూడా దేవుడు అనుకోని అద్భుతాలు ఖచ్చితంగా చేస్తాడు. తన కొరకు కనిపెట్టుకో అనే విషయమే నీకు తప్ప తన కార్యం సఫలం చేయమని ఏ దేవుని ఎవరు అక్కడ ఎవడు ఏ కాలంలో చూచుందనే వాటి దేవుడు కళ్ళని సమాచారం మనుషులకు వినబడలేదు, సంగతి వారికి తెలియబడలేదు. సో అందులో నువ్వు ఎప్పుడు కూడా అక్కడ కూడా చెప్తాను, నువ్వు కూడా సాక్షి ఇచ్చేవాడు. నేను నాకు తెలియజేస్తాను, నేను అనుకోని కాలంలో దేవుడు నాకు కూడా చదివించాడని చెప్పేసి ఆయన మార్గంలో ఎందుకంటే నీ మార్గంలో బట్టి నేను జ్ఞాపకం చేసుకుంటూ సంతోషంగా నీకు అనుసరించడాన్ని నేను దర్శించుకున్నాను. చిత్తగించును నీకు తోపడుతుంది దేవుడు కాపాడు అంటే మనం ఏదైనా ఖర్చు చేసుకుని దేవుడు తోపడుతుంది. సో మనం ఎప్పుడు వాక్యంలో పాల్గొన్నామంటే దేవుడు గగనం చేయించుకొని వచ్చి మనకు సాయం చేస్తాం. దేవుడి దేవుడి గురించి ఆశీర్వదించుగాక. ఆమె స్తోత్రములు 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 చెల్లించుకుంటున్నా మెస్సియా. ఇదిగో ప్రభా, దానికి ఎంతగా సృజకునే వాక్యమును బట్టి కూడా మీకే స్తోత్రములు 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 చెల్లించుకుంటున్నా మెస్సియా. మీరు ఎవరిని సేవించదరో వారిని సేవించండి, కానీ నేను నా కుటుంబం మాత్రం యెహోవాను సేవించడమని యెహోషువ సెలవిచ్చిన విధంగా ప్రభా, మరి మేము కూడా ప్రభా, మేము మా కుటుంబాలు కూడా ప్రభా నేను సేవించడానికి ప్రభా నేను కృపను ధన్యతను అనుగ్రహించిన విధానం బట్టి కూడా మీకే స్తోత్రములు 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 చెల్లించుకుంటున్నాం మెస్సియా. ఎక్కడైతే నా నామంను బట్టి ఇద్దరు ముగ్గురు కూడి ప్రార్థిస్తుంటున్నారో అక్కడ నేను ఉంటానని సెలవిచ్చిన మెస్సియా. మరి మీరు కూడా మా మధ్యలో ఉండి ప్రభా మా మనల్ని ఆలకించే దేవా, మీకే స్తోత్రములు 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 చెల్లించుకుంటున్నాం మెస్సియా. ఇదిగో ప్రభా, మరి అమ్మగారిని దీవించండి, ఆశీర్వదించమని వేడుకుంటున్నాం మెస్సియా. అమ్మగారు వెళ్ళే ప్రతి స్థలం అందు ప్రభా మీ యొక్క సన్నిధి తోడుగా ఉంచి ప్రభా అనేక ఆత్మలు రక్షించబడిన విధానం బట్టి కూడా మీకే స్తోత్రములు 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 చెల్లించుకుంటున్నాం మెస్సియా. మరి అమ్మగారికి రక్త సంబంధికులందరినీ కూడా పేరు పేరు వచ్చిన దీవించండి, ఆశీర్వదించమని వేడుకుంటున్నాం మెస్సియా. ఇదిగో ప్రభా. Thank you, Father. Thank you, Father. Thank you, Father. Thank you, Father. Praise the Lord. Hallelujah.
ప్రేమ నమ్మకం గల ప్రియ పరలోకం తండ్రి, మీ కృప ప్రేమ మహదేశం బట్టి ప్రశస్తమైన మీ సన్నిధానంలో వధింపబడిన గొడపిన రక్తానికి మరొకసారి వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. నమ్మదగిన దేవా, మే నెల అంతట్లో మీ సన్నిధానానికి మాతో కూడా మీరు ఇచ్చినందుకు మేము స్తుతిస్తున్నాం. అనుదినము నీ వాక్యం వినడానికి కృప ఇచ్చినందుకు మీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. దేవా, ఈ మొదటి మంగళవారం దినమున నా ప్రభ కూడి వచ్చిన వీళ్ళందరితో మీరు మాట్లాడబోతున్నారు. స్త్రీ అంటే నా ప్రభ సంఘము అని మీరు తెలియజేసినందుకు మేము స్తుతిస్తున్నాం. అయినప్పటికీ నీ వాక్యం చెప్తున్నాగా మీ జ్ఞానాత్మతో మరి నింపమని ప్రార్థిస్తున్నాం. శ్రమలో మేము నీకు మొదలుపెట్టడానికి మీ జ్ఞానం దయచేయండి. మా నాలుగు మా ప్రభ నీ అధీనంలో ఉంచుకోవడానికి మీ కృపాస్థానం దయచేయండి. మీరు మాకు నాలుగు ఇచ్చినందుకు దేవా మిమ్మల్ని స్తుతించడం కోసమే మా ప్రభ స్తుతించవలసిన నాక స్తుతించకుండా దుర్భాష రాకుండా మీ కృపాస్థానం దయచేయమని ప్రార్థిస్తున్నాం. స్తుతించడానికి స్తుతులతో మా నాలుగు నింపమని ప్రార్థిస్తున్నాం. మా నోటిని మీ వాక్యంలో నింపమని ప్రార్థిస్తున్నాం. దేవా, బిడ్డలు చెప్పిన లేఖన భాగాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం. వారి యొక్క నోటిని మీరు నింపారు ప్రభ, వారి హృదయంలో మీరు నింపిన విధానం బట్టి మేము స్తుతిస్తున్నాం. హృదయం నిండి ఉంటే దాన్ని బట్టి నోరు మాట్లాడడం మీరు సెలవించినారు తండ్రి. దేవా, బిడ్డల యొక్క హృదయం వాక్యంతో నింపిన దేవా స్తోత్రం. దాన్ని కనికరించండి 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 ప్రార్థిస్తున్నా. సమస్త మేలు ఉపకారం కలుగుతామని ప్రార్థిస్తున్నా. వంశాలను అపవిత్రాత్మ ఏ సమయంలో గతించి పాతాలుగా పట్టించమని ప్రార్థిస్తున్నా. ఇలాంటి కాలంలో ప్రతి విధమైన దుష్ట శక్తులు, దురాత్మల ప్రేతాత్మల సమూహం చేయబడి మానసిక శుద్ధ శక్తులు దేశంలో గతించి పాతాలుగా పట్టించమని ప్రార్థిస్తున్నా. ఏమైనా ఆ విధంగా సఫలవుతున్నాం తండ్రి. ఆ కుటుంబంలో మాత్రమే మీరు మీ కార్యము జరిగించమని ప్రార్థిస్తున్నాం. దీర్ఘకాల రోగములు తన ప్రభ సఫలవుతున్న ప్రతి బిడ్డను మాత్రమే ఇలాంటి కాలంలో ఉపశమనం కలుగ చేయదు కాక జీవనంలో మీ నామం మీ రక్తాన్ని తోపించే కుమారికి మీరు స్వస్థపడి మేము స్తుతిస్తున్నాం. వాక్యం ద్వారా స్వస్థపరచండి, వాక్యం ద్వారా బలపరచండి. నాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి అక్కగారికి దేవునామం వంటి వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నిజమే, అర్హత లేని వారికి అందరికీ ప్రతి ఒక్కరికి ఈ కరుణాపీఠం మినిస్ట్రీస్ ఎప్పుడు తలుపులు తెరిచే ఉంటాయి కదా. మనం ఎటువంటి వారమైనా కూడా ప్రేమించి దిద్దుబాటులో చేసి క్షమించి మళ్ళా తన యొక్క ప్రేమలో దేవుడు నడిపించుకుంటాడు. అందుకే నాకు ఆశ్చర్యం వస్తుంది. నేను వచ్చి 1 వీక్ ఎక్కువనైపోతుంది కానీ రాలేకపోతున్నాను. రావాలని మనసు ఒక పక్కన చెప్తుంది కానీ బలహీనరాలుగా నేను రాలేకపోతున్నాను. అయితే దేవుడు ఉన్నాడు, దేవుని చిత్తం ఏ విధమైన సరే నేను సండే వచ్చేసాను. నాకు ఇంకా ఉండబిద్ది కావడం లేదు. ఎన్ని కట్లు వచ్చినా తెంపేసి దేవుడు తన సన్నిధానికి నడిపించుకున్నాడు. అందరి బట్టి దేవాదేవుని వందనాలు. మరలా తన పాద సన్నిధిలో నన్ను నిలబెట్టి తన వాక్యమును ప్రచురించే అవకాశం ఇచ్చిన దాన్ని బట్టి కూడా మొట్టమొదటిగా దేవాదేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరొకసారి వాక్య భాగంలోకి వెళ్దాం. 120వ కీర్తన మొదటి నుంచి చివరి దాకా చదువుకుందాం. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించుము. మోసకరమైన నాలుక ఆయన నీకేమి చేయను, ఇంతకంటే అధికముగా నీకేమి చేయను. తంగెల నిప్పులతో కూడిన బాణములను బలార్చుల వాడిగల బాణములను నీ మీద వేయును. అయ్యో, నేను మెషెకులో పరదేశిని ఉన్నాను, కేదారు గుడారముల యొద్ద కాపురమున్నాను. కలహప్రియుని యొద్ద నేను చిరకాలం నివసించిన వాడను. నేను కోరినది సమాధానమే, ఆయనను మాట నా నోట వచ్చిన తోడనే వారు యుద్ధములకు సిద్ధమగుదురు. ప్రార్థించుకుందాం. స్తోత్రం 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 అయ్యా. కృపగల దేవా, ప్రేమగల దేవా, నిన్న నేడు మారిన వాడ, మాట తప్పని వాడ, నీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. అభాగ్యులైన నన్ను ఎన్నుకొని నీ యొక్క విలువైన మాటలను వినడానికి నేను చెప్పడానికి ఇచ్చిన అవకాశం నీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. నిలబడి నేనైతే నాలో మీరుండి నా తండ్రి, నా నోటికి బోరగా ఉండి ప్రతి బిడ్డకు ఆర్తీయ రీతిలో చెప్పడానికి నా జ్ఞానంలో దయచేయగలని, మరొకసారి మీ నామానికి మాట తెచ్చుకునగలని, నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామని ఇచ్చిస్తున్న జనేస్తున్నాము అడిగి బ్రతిమలాడి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. సరే, అక్క ఒకసారి అడిగింది కదా, ఏది అంటున్నది నా అంశం చెప్పగలరా? 7 వచనాల్లో ఒక వచనంలో ఏదో చెప్పినా పర్వాలేదు. ఇంకా
మోసకరమైన నాలుక. ఇంకా వెరీ గుడ్. ఇంకా కదా, యుద్ధమునకు సిద్ధమవుదురు. సరే, పాయింట్లోకి వచ్చారు. 6, 7 ఈ వచనాల గురించి చెప్పాలనుకుంటున్నాను. నా శ్రమను నేను యెహోవాకు మొరపెట్టి తిని కదా, ఆయన నాకు ఉత్తరం ఇచ్చును. మనం మొరపెడితే ఉత్తరం ఇస్తాడు ఇవాళ దేవుడు, ఇస్తాడు ఇవాళ ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు కదా. అయితే మనం శ్రమలో ఏ విధంగా ఉండాలి అనేది మనము దేవునికి అప్పగించుకునే విధానం బట్టి ఉంటుంది. అయితే నాకు ఇదే తలంపు వచ్చింది. దేవుని చిత్తం నేను చెప్పాలనుకున్న అంశము కలహ ప్రియురాలు. అంటే లోకంలో మనం అందరం ఒకమే కదా. కలహ ప్రియులు ఎలా ఉన్నారు లోకంలో అనేది చెప్పాలని ఆశపడుతున్నాను. కలహ ప్రియుడ నేను చిరకాలం నివసించిన వాడను, నేను కోరినది సమాధానమే అయినను మాట నా నోట వచ్చిన తోడనే వారు యుద్ధములకు సిద్ధమవుదురు. అంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎట్లా ఉందంటే శాంతి సమాధానం లేని జీవితాల్లో మనము ఉంటున్నాం. బయటికి మనం బాగానే కనబడుతున్నాం, కానీ మన జీవితాలు ఎలా ఉన్నాయంటే కలహంతో కూడిన జీవితాలు, కలవరంతో కూడిన జీవితాలు, భయంతో కూడిన జీవితాలు. అంటే పిరికి వారంగా మనము బ్రతుకుతున్నాం. ఆయన అడుగుజాడలో నడుస్తున్నాం, కానీ మన అడుగులు ఎల్లప్పుడూ ఆయనకు దూరముగానే ఉన్నాయని దేవుడు సెలవిస్తున్నాడు. బయటికి మన పెదవులతో మనము ప్రార్థిస్తున్నాము, మొరపెడుతున్నాము, ఆయన సహవాసంలో కూర్చుంటున్నాం చక్కగా, కానీ బాడీ ప్రెసెంట్ మైండ్ అబ్సెంట్ అన్నట్టు మనం ఈ లోకంలో దేవుడితో సహవాసం చేసేవారుగా ఉంటున్నామంట. అంటే మనం స్థిరంగా స్టిల్ గాలో నిలబడలేక పోయే స్థితిలో ఉన్నాము. అంటే దిగజారిన పోయే స్థితిలో మనము ఉంటున్నామని దేవుడు సెలవిస్తున్నాడు. నిజమే కదా, అబద్ధమా కదా? నీతి నిజాన్ని మనం ఒప్పుకుంటే దేవుడు మన ముందుకు నడిపిస్తాడు. బయటకు మనం చేతులు బైబిల్ పట్టుకున్నాం, కానీ భయంతో వణుకుతో మనము జీవించేవారిగా ఉంటున్నాం. చూడండి, అటువంటి సిచ్యువేషన్ లో మనము ఎలా ఉండాలి అంటే కొన్ని ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నాను. కీర్తనలు 119, 119, 110, 111 వచ్చినప్పుడు నన్ను పట్టుకున్నట్టుగా భక్తిహీనులు వరిగొడ్డిరి, అయినను నీ ఉపదేశముల నుండి నేను తొలగి తిరుగుటలేదు. నీ శాసనములు నాకు హృదయానందకరములు, అవి నాకు నిత్య స్వాస్థ్యమని భావించుచున్నాను కదా. నన్ను పట్టుకొనుటకై భక్తిహీనులు వరిగొడ్డిరి, అయినను నీ ఉపదేశముల నుండి నేను తొలగి తిరుగుటలేదు. భక్తిహీనులు అంటే ఎవరు? మనకి నచ్చిన వారు, అవునా? ఒకవేళ మనమే భక్తిహీనులుగా జీవిస్తున్నామా? వద్దండి. భక్తిహీనత జీవితం ఎప్పుడు మనకు నాశనమే. కష్టమైన, నష్టమైన, ఇబ్బంది అయినా, శ్రమ అయినా, వ్యాధి అయినా ఎవరైనా మనం నిలబడాలి? దేవుని యందు నువ్వు నేను ఆయన ఆధారం చేసుకొని ప్రతి నిమిషము మనము జీవించేవారిగా ఉండాలని చెప్తున్నాడు. అదే అంటున్నాడు కదా, భక్తిహీను ఉరివెడ్డిరి, ఆయనను నీ ఉపదేశములను నేను తొలగి తిరుగుటలేదు. ఆ భక్తిహీనుల చేతుల నుంచి మనం తప్పింపబడాలంటే ఏం చేయాలి? ఆయన ఉపదేశములను మనము ధ్యానించాలి, ఎల్లప్పుడూ ఉపదేశిస్తూ ఉండాలి. ఎవరికి? మనకు తెలిసిన వారికి. వాళ్ళు విన్నా వినకపోయినా కూడా అది మన బాధ్యత. అదేవిధంగా నీ శాసనములు నాకు హృదయానందకరములు. నిజమే కదా, బయటికి వెళ్ళొచ్చిన తర్వాత లేదంటే ఇబ్బందులతో శోధనతో ఉన్నప్పుడు నిజంగా ఆయన సన్నిధిలో లేకపోయినా మన గృహంలో కూడా విశ్వాసంతో నమ్మకంతో ఎప్పుడైతే వాక్యం చదువుతామో అవంతలుగా ఏమైపోతాయి? పారిపోతాయి. హృదయానందకరమైనటువంటి వాక్యం మనం ఎప్పుడు ఎక్కడ ఉంచుకోవాలంట? మన హృదయంలో ఉంచుకోవాలి. ఆయన శాసనం అది మనలో. ఆయన శాసనాలను మనం ఎప్పుడైతే హృదయంలో పెట్టుకుంటామో వారందరూ మనకి ఎక్కడైపోతారు? దూరం అయిపోయేవారుగా ఉంటున్నారు. అదేవిధంగా కీర్తనను 119, 126 వచ్చినము, జనులు నీ ధర్మశాస్త్రం నిరర్ధకము చేస్తున్నారు, యెహోవా తన క్రియ జరిగించుటకు ఇదే సమయము. ధర్మశాస్త్రమును నిరర్ధకము చేస్తున్నారు. నిజమే. ఎవరు బైబిల్సారంగా జీవిస్తున్నారు? ఉన్నారు, ఇందులో కొందరు. లోకంలో అనేకులు ఉన్నారు, కానీ ఆయన యొక్క ఏంటి ధర్మశాస్త్రము
నిరర్ధకం చేస్తున్నారు. అంటే ఓ నువ్వు చెప్తున్నావా, నాకు తెలుసులే, నువ్వు చెప్పేదానివయ్యావా, నువ్వు చెప్పేటంత తోడువైనావా, నీకంటే నాకే ఎక్కువ తెలుసు అని జనాలు ఏం చేస్తున్నారు, ఆయన వాక్యాన్ని నిరర్ధకం చేస్తున్నారు. అంటే ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకొని కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, వారి అవకాశాల కొరకు, వారి స్వార్థం కొరకు దేవుని యొక్క వాక్యాన్ని నిరర్ధకం చేసేవారుగా ఉంటున్నారు. అయితే ఏం చేస్తున్నాడు, యెహోవా తన క్రియ జరిగించబోచున్నాడు. ఇదే సమయం. నిజమే. ఎంతవరకు మన ఆటలు సాగుతాయి? ఈ లోకంలో ఉన్నంత వరకు కదా. ఎంతవరకు? ఈ లోకంలో ఉన్నంత వరకు, బలము ఉన్నంత వరకు, అంతవరకు దేవుడు క్షమిస్తాడు. ఎంతవరకు అన్నా నిన్న వాక్యం ఉన్నారు కదా, ఎన్ని మార్లు క్షమించబడింది అక్క బైబిల్లో నేను చెప్పింది అక్క? 7 మార్లు. కానీ 4 సువార్తలో 70 ఏళ్ల వరకు. అంటే మన జీవిత కాలం మనము ఇతరులను క్షమించాలనింది. కానీ ఏం చేయాలి? క్షమిస్తూనే బుద్ధి చెప్పాలి, గద్దించాలి. ఇష్టమైతే ఓపికతో సహనంతో ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా మనము నడచాలని మనం చెప్పాలి. వినడం వినకపోవడం వారి ధర్మం. కానీ దేవుడు క్రియ జరిగిస్తాడు. ఏం క్రియ? నీవు పుట్టినది మొదలుకొని కాక నీవు ఎప్పుడైతే రక్షణ పొందుతావో ఆ దినం మొదలుకొని నీవు చనిపోయేంత వరకు మనము ఆయనలో నడుస్తున్నప్పుడు ఆయనకు మనకు వ్యతిరేకంగా ఏదైతే చేస్తున్నామో ఆయన ఒక కవిలలో ఒక గ్రంథంలో రాసుకొని తీర్పు దినమందు మనకు పరలోకంలో తీర్పు జరుగుతుంది. అప్పుడు మనకు శిక్ష పడుతుంది. ఇక్కడ శిక్ష ఉండదు మనకి. మనం చేసిన తప్పులైనా సరే, మంచివైనా సరే, మనం నడిచే నడక సరే, ఏదైనా కానీ మన ఇష్టానుసారంగా జీవించవచ్చు, తిరగచ్చు. ఏమంటారు అపొస్తలుల కార్యమైన కొరింథీ సంఘములను? స్వాతంత్ర్యం మనకు అనుగ్రహింపబడినది. అది ఎంతవరకు అనుగ్రహించుకోవాలి? భయముతో, భక్తితో మనము ఆ స్వేచ్ఛను స్వీకరించాలి. ఎవరు చూడడం లేదు కదా, ఎవరు వినడం లేదు కదా అని మనము ఆయన ఇచ్చిన స్వాతంత్ర్యం మనము పోగొట్టుకోకూడదు. ఎంతవరకు? ఈ లోకంలో ఉన్నంత వరకు మనకి ఆ స్వేచ్ఛ. బట్ పరలోకం వెళ్ళిన తర్వాత మనకు తీర్పు జరగబోతుంది. ఆ తీర్పులో మనము ఎక్కడ ఉండాలి? ఆయన చూస్తే మనం పైకి తేలే విధంగా ఉండాలి. అంతటి భయభక్తులతో ఆయనలో మనము జీవించాలని చెప్తున్నాను. అదే కీర్తన 119, 139 వచనం గట్టి చదవండి. నా విరోధులు నీ వాక్యములు మరచిపోదురు, కావున నా ఆసక్తి నన్ను భక్షించుచున్నది కదా. ఇప్పుడు మనం ఎట్లా, నా విరోధులు అంటే ఎవరు? మనమే, మనతో ఉన్న సహవాసులే. అంటే అన్ని తెలిసి కూడా మళ్ళీ తప్పుడు మార్గంలో నడవడానికి ఇష్టపడతారు. ఎందుకు ఏమో అది చెప్తే అస్సలు వాళ్ళు ఒప్పుకోరు. నాకు కూడా ఇదే బాధ. నువ్వు దేవుడు ఇస్తాడు అని నమ్మినప్పుడు మాట ఇచ్చిన వాడు మాట తప్పుతాడా? తప్పడు కదా. మరి ఆయన నిరీక్ష ఉంచినప్పుడు ఎందుకు తొందరపడతావు? ఒకరికి కలిగిందని మనకు కలిగలేదని నీవు లోకానుసారంగా ఎందుకు జీవిస్తావు? చేతిలో బైబిల్ ఉంటుంది, కన్నీరుతో ప్రార్థిస్తావు, దేవుని వాక్యం ఎప్పుడు అనుదినము ధ్యానిస్తూనే ఉంటావు. అయినా కూడా మరి తొందరపడడం వల్ల మనం ఏం చేస్తాం? ఆయన ఇచ్చే కృపలో ఆశీర్వాదాలు దీవెన కాదు, సమస్తము ఆయనతో మన సహవాసాన్ని పోగొట్టుకునే స్థితిలో మనము ఉంటాం. అందుకే నా విరోధులు నీ వాక్యములు మరచిపోవద్దు. వాళ్ళు మరిచినా కూడా మనము మరవకూడదు కదా. కావున ఆసక్తి నన్ను భక్షించుచున్నది. వారిని దేవుడు ఏమనలేదు. నేను చేసే తప్పేంటి? నేను ఇంత వాక్యం చదువుతున్నాను, ఇంత ప్రార్థన చేసుకుంటున్నాను అని మనం కూడా విర్రవేయకూడదు. తండ్రి నీ చిత్తమైతే వాడిని కనికరించండి, చెడు మార్గంలో నడుస్తున్నారు, వారు చెప్పావు వారు వినలేదు, కానీ రహస్యమైన నీ తండ్రికి నీవు మోకరించి ప్రార్థించు, ప్రతిఫలం చూడు. అప్పుడు మనకు వాళ్ళ ద్వారా మన ప్రతిఫలము ఆశించాలి. ఆ ప్రతిఫలం ఎవరిస్తారని? దేవుడు ఇస్తాడని. వారి ద్వారా దేవుడు చేసే కార్యాలు మనము ఓపికతో, సహనంతో చూడాలని ఇక్కడ దేవుడు హెచ్చరిస్తున్నాడు కదా. మరచిపోయేవారుగా ఉన్నారు వారు, కాబట్టి మన మీదకి తిరుగుబాటు చేసేవారుగా ఉన్నారు. అటువంటి తిరుగుబాటు మనము చేయక ఆయన సహవాసంలో ఉండే వారి కొరకు ఏం చేయాలంట? ప్రార్థించాలి. ఎప్పుడైతే మనం ఇతరుల కొరకు ప్రార్థిస్తామో మన ప్రతి అవసరతను, అక్కరతను
దేవుడు తీర్చేవాడుగా ఉంటున్నాడు. చూడండి, అదే 143వ కీర్తన గట్టిగా చదవండి. 143వ కీర్తన 3వ వచనం. శత్రువులను తరుముచున్నారు, వారు నా ప్రాణమును నేల పడగొట్టుచున్నారు. కదా, శత్రువులు అంటే ఇట్లా మాటతోనే చంపేవారిగా ఉన్నారు. ఒక కత్తితోనే చంపడం కాదండి, మన నాలుకలే, మన మాటలే ఎటువంటి కత్తిపోటు లాంటివి కదా. మన శరీరానికి దెబ్బ తగిలితే ఆ గాయం మాడిపోతుందో మార్చిపోతారు, కానీ నోటి ద్వారా అనేది జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు కదా. కదా, మన దేవుడు క్షమించిన మనుషులు క్షమించరు. ఎందుకంటే మనం లోకంలో జీవిస్తున్నాం, తొందరగా క్షమించే గుణము మనకు రాదు. కానీ దేవుడిలో ఉన్నప్పుడు మనము కష్టమైన నష్టమైన క్షమించే గుణము మనము కలిగి ఉండాలని చేస్తున్నాడు దేవుడు. అంతటగా ఆయన వేదన పొంది, శ్రమను పొంది కదా, రక్తమంతా కారిన కూడా ఏమన్నాడు దేవుడు మొదటి మాటగా? అంతకంటే దిగజారిపోలేదు కదా. మన కొరకు ఆయన మహిమ సింహాసనం వీడి దిగజారిపోయే వ్యక్తిగా తన్ను తాను తగ్గించుకొని, నా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెవరు కనుక వీరిని క్షమించమంటున్నాడు. మరి మన క్షమాగుణం మనం కలిగి ఉన్నామా? క్షమాగుణం మనము కలిగి ఉండాలి. శత్రువులను కూడా మిత్రులుగా చేసే దేవుడు ఉన్నప్పుడు మనము వారి కొరకు ప్రార్థించాలి కదా. మన శత్రువుని ఏ విధంగా చేసుకోవాలంట? మిత్రులుగా చేసుకోమంటున్నాడు. నేను కూడా చెప్పే విధంగా చెప్తాను, కానీ దేవా నీ చిత్తం నాకు చేత కాదు. ఇంకా వాళ్ళు మూర్ఖ స్వభావంలో ఉన్నవారు. నీ చిత్తమైతే నీకు అసాధ్యమైనదంటూ ఏది లేదు. వారిని ఏ విధంగా నీ దారికి రప్పించుకుంటావో, శిక్ష ద్వారా రప్పించుకుంటావో, దండని ఇచ్చి రప్పించుకుంటావో, నీ ప్రేమ ద్వారా వారిని నడిపించుకుంటావు. నీ చిత్తమయ్యా, నేను మంటి అయిన మానవుని, నా వల్ల ఏమవుతుందయ్యా? నీ ప్రేమ నాలో ఉంది కాబట్టి ఆ ప్రేమ రుచి చూపించాను, గద్దించాను, శిక్షించదారు అన్ని చేసినా కూడా మూర్ఖులు శత్రువులను మిత్రులుగా మార్చేవాడుగా ఉంచున్నాడు. అదేవిధంగా చూడండి, సామెతలు 6వ అధ్యాయము, సామెతల గ్రంథము 6వ అధ్యాయము 18. దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేయటకు త్వరపడి పెరుగులెత్తు పాదములను, లేని వాడిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువారును కదా. ఎటువంటి ఉన్నారు? ఒక సంఘంగా మనము ఉంటున్నాం. ఆయనను కూడా ఏమంటున్నారు? దుర్యాలోచనలు యోచించు వారుగా ఉన్నారు. అంటే వారి హృదయం ఎట్లా ఉంది? చెడు తలంపులు, చెడు ఆలోచనలు కదా. అందుకే నాకు పైరూపం చూడండి ఇష్టమే ఉండదు. ఎందుకంటే వాళ్ళు పైరూపంగా బాగానే ఉంటారు, కానీ లోపల ఇంత గీడి పెట్టుకొని, ఇంత దురాలోచన పెట్టుకొని నీ సన్నిధానికి ఎలా రాబోతుంది వాళ్ళకు అని నాకు క్వశ్చన్ వేయాలనిపిస్తుంది. దేవుడికి క్వశ్చన్ వేస్తా నేను. కానీ ఓపిక పట్టాలంటే మనం ఏం చేయాలి? దేవుని బిడ్డలుగా 2 చేయాలి. ఓపిక, సహనము, ఈ 2 ఉంటేనే నీవు దేవునిలో నెగ్గగలుగుతాం, ఆయన రాజ్యవ్యాప్తిలో మనము ఉండగలుగుతాం. ఇదే నాకు ఎన్నిసార్లు ఎన్ని క్వశ్చన్లు వేసినా కూడా ఓపిక సహనం. ఈ ఓపిక సహనం మనలో లేకపోతే వారితో మనము ఏకీభవించిన వారంగా ఉంటామంట. చూడండి, దుర్యాలోచనలు వారి హృదయంలో ఉంటాయి. కీడు చేయడానికి వారు త్వరపడతారు. నిజమే, వారు నెగ్గించుకోవడానికి, వారి పంతాన్ని ఏ విధంగా సాధించుకోవడానికి వారు ఎట్లంట కీడు చేయడానికి పరిగెత్తేవారుగా ఉన్నారు. బయటికి మాత్రం ఏమి ఎరగని అమాయకులా ఉంటారు. అలాంటి వారిని పలకరించాలన్నా కూడా ఇష్టం ఉండదు. కానీ తండ్రి సన్నిధానంలో ఉన్నాం కాబట్టి తగ్గించుకొని అనేక వందన వచ్చినప్పుడు మనము చెప్పుకోవాలని ఇక్కడ చెప్తున్నాడు. లేని వాటిని పలుకు అబద్ధ సాక్ష్యం. నిజమే కదా, మనము వాళ్ళకి దేవుడు చేయబడి కూడా చేసినట్టు చెప్తారు. నాకు అది కూడా నచ్చదు. ఇంకొకటి కదా, అన్నదమ్ములలో జగడములు పుట్టించేవారు. ఒక సంఘముగా ఉండి మనము అంటే శరీరం ఏది? సంఘం కదా. చెయ్యి ఇదొక అవయము, ఇదొక అవయము, అన్ని అవయవాలు కలిస్తేనే సంఘం కదా. క్రీస్తు అంటే ఎవరు? శిరస్సు కదా. ఈ శిరస్సు స్టాండర్డ్ గా ఉండాలంటే సంఘం స్టాండర్డ్ గా ఉండాలి. సంఘంలో ఏ ఒక్క అవయం పనిచేయకపోయినా అదే
ఏమవుతుంది? కింద పడిపోతుంది కదా. కాబట్టి సంఘము నిలకడగా ఉండాలి, ఎప్పుడు మెలకువగా ఉండాలి. ఎటువంటి కుయుక్తులు పనిలో కలిగి ఏమంటారు, టిట్ ఫర్ ట్యాట్ చేసే విధంగా మనము మెలకువ కలిగి జీవించాలి. అప్పుడే ఈ శిరస్సు అనేది నిలబడుతుంది. మనము బాడీ బాగుంటేనే శిరస్సు బాగుంటుంది కదా. ఆమె ఏమంటారు, స్టాండర్డ్ గా నిలబడుతుంది. సో మనం ఎల్లప్పుడూ ప్రతి అవయవము ఏకమేలాగా మనము కూడా ప్రార్థించాలని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. అదే 20వ వచనం, నా కుమారుడా నీ తండ్రి ఆజ్ఞలు గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకము కదా. తల్లి లాంటిది సంఘము, తల్లి లాంటిది సంఘం. ఎప్పుడు తల్లి మేలు చేస్తుంది, కీడు చేస్తుందా? తల్లి ఎప్పుడు బుద్ధి చెప్తుంది, గద్దిస్తుంది, ప్రేమిస్తుంది, శిక్షించి మరలా మంచి మార్గంలో నడవనని చెప్తుంది. అటువంటి తల్లిని మనము ఏం చేయాలంట, త్రోసి వేయకూడదు. ఎప్పుడైతే త్రోసి పెడతావో ఆ రోజు నువ్వు చచ్చిన వాడితో సమానం. బ్రతికున్నా చచ్చిన వాడితో సమానం. చూడండి ఇంకా సామెతలు 12:22 వచనం, అబద్ధమాడు పెదవులు యెహోవాకి హేయములు, సత్యవర్తులు ఆయనకి ఇష్టలు కదా. కానీ లోకానికి ఎటువంటి వారు నచ్చుతారు? అబద్ధమాడే వారే నచ్చుతారు లోకానికి. అవునా? ఎటువంటి వారు ఇష్టపడతారు? లోకం అంటే అబద్ధమాడే వారిని లోకం ఇష్టపడుతుంది. ఎందుకంటే వారు అబద్ధికులే, వీరు అబద్ధికులే. కానీ దేవుడికి ఎటువంటి వారి ఇష్టము? సత్యవర్తనులు కదా. కష్టమైన నష్టమైన మనము సత్యం వైపే నిలబడాలి. ఈ లోకంలో నిజమైన ఇంకా చెప్పింది కదా అక్క, లోకంలో మనకి ఏం జరగదు? న్యాయము జరగదు. కానీ న్యాయవంతులు ఒకరున్నారు. ఆయన కొరకు మనము కనిపెట్టాలి, నిరీక్షించాలి, ఆయన కొరకు జీవించాలి. అప్పుడే మనకు ప్రతిఫలము దొరుకుతుంది. ఎటువంటి వారంటే ఆయనకు ఇష్టము? సత్యవర్తనులు. నువ్వు సత్యం వైపు నిలబడతావా, అసత్యం వైపు నిలబడతావా అని దేవుడు సెలవిస్తున్నాడు. అదేవిధంగా సామెతలు 13:5-6, నీతిమంతునికి కళ్ళ మాట అసహ్యము, భక్తిహీనుడు నిందించుచు అవమానపరచును, యథార్థవర్తునికి నీతియే రక్షకము, భక్తిహీనత పాపులను చెరిపివేయును కదా. నీతిమంతునికి ఎటువంటి మాట ఇష్టం ఉండదు? కళ్ళ మాట. అందుకే కలహప్రియుడు అని వాక్యం ఎంచుకున్నాను. కలహపుడు అంటే ఏంటంటే బయటికి బాగానే ఉంటాడు, అందరితో సహవాసం చేసినట్టు ఉంటాడు, దేవుని పరిచయం చేసినట్టు ఉంటాడు, దేవుని మాట చెప్తాడు, ప్రార్థిస్తాడు, వాక్యం చెప్తాడు. కానీ మళ్ళీ ఏం చేస్తాడు? కలహము రేపుతాడు, అందరిలో కలహం పుట్టిస్తాడు. అందుకే లేని మాటలు ఎప్పుడు చెప్పకూడదు. ఉందంటే ఉంది, లేదంటే లేదు, అంతే ఉండాలి. మనం ఎస్ ఆర్ నో రెండింటికి మనం ఆన్సర్ చెప్పాలి. వాళ్ళలాగా అవసరానికి మనము దిగజారిపోకూడదు. ఎప్పుడైతే మనము దిగజారిపోతామో మనము బైబిల్ పట్టుకున్న వేస్ట్, ప్రార్థించిన వేస్ట్. కష్టమైన, నష్టమైన, ఇబ్బంది అయినా, శ్రమ అయినా ఎట్లా ఉండాలి? సత్యంగా మనము ఉండాలి కదా. ఎటువంటి ఏమంటాడు? నీతిమంతునికి కళ్ళ మాట అసహ్యం. నిజమే, అటువంటి మాటలకు మనము చెవిని పెట్టకూడదు. భక్తిహీనుడు నిందించుచు అవమానపరుస్తాడు. ఎప్పుడెప్పుడు వాడిని నిందించాలి, ఎప్పుడప్పుడు వాడు నిందిస్తూ అవమానపరుస్తూనే ఉంటారు. ఆయన మనము తట్టుకోవాలి. దేవుడికి సాతాన్ని ఎంత అవమానపరిచింది కదా. ఆయన ద్వారా పొందుకొని, ఆయన ద్వారా జీవిస్తూ ఆయనకే ఇచ్చేవాడిగా ఉంటున్నాడు. అటువంటి స్థితిలో ఉంటున్నారు మన యొక్క లోకంలోని ప్రజలు. సో అటువంటి వారితో మనము సహవాసం చేయకూడదు. ఇంకోటి, యథార్థవర్తునికి నీతియే రక్షకం. నువ్వు యథార్థంగా జీవిస్తున్నప్పుడు ఈ రోజు ఇంత రావచ్చు, నీకు శ్రమ రావచ్చు, కష్టం రావచ్చు, నష్టం రావచ్చు. ఇప్పుడు ఈ రోజు, కానీ రేపు అనేది ఉంది కదా. ఉందా లేదా? రేపు అనేది ఉంది కాబట్టి అప్పుడు మనకు ఏమవుతుంది? రక్షణ దొరుకుతుంది. నువ్వు ఆయన రక్షణలో ఎప్పుడైతే ఉంటావో ఈ రోజు వాంది కావచ్చు, కానీ రేపు అనేది దేవుడు మనకు ఇస్తాడు. అప్పుడు మనకు రక్షణ కలుగుతుంది. ఆ రక్షణ నీవు రక్షణ పొందినప్పుడు మొదలుకొని చచ్చేంత వరకు అది మనకు
కాపలగా ఉంటుందంట. నీకు తెలియకపోవచ్చు, నువ్వు బాధపడచ్చు, కన్నీరు కాచచ్చు, బాధపడచ్చు, అవమానం చెందే నాకు నేను చేయకపోయినా నాకు ఇది కలిగిందే, ఈ బాధ కలిగింది, నింద కలిగిందే, ఈ అవమానం కలిగింది అని నువ్వు ఏడ్చచ్చు. కానీ రేపు ఆయన రక్షణలో మనం ఉన్నాం కాబట్టి ఎల్లప్పుడూ ఆయన మనం కాపాడేవాడుగా ఉంటున్నాడు. చూడు 9-10 వచనములు, నీతిమంతుల వెలుగు తేజరిల్లును, భక్తిహీనుల దీపము ఆరిపోవును. ఇంకోటి, గర్వం వలన జగడమే పుట్టును, ఆలోచన వినవానికి జ్ఞానము కలుగును. వారు చెప్పినప్పుడు మనం ఏం చేయాలి? ఆలోచించాలి, అవునేది నిజమా కాదా అని మనము ఆలోచన చేయాలి. ఆలోచించకుండా తొందరపాటుగా ఎదుటి వారి యొక్క అంటే వాళ్ళ ఎప్పుడు ఎవరి మాట వినాలి? నీకు తెలుస్తున్నప్పుడే ఎవరు ఎలాంటి వారు అనేది, అవునా కదా? అది మనము ధ్యానించాలి. ఎవరితో ఎలా ఉండాలి, ఎవరితో ఏ విధంగా మనం సహవాసం చేయాలి అని మనము దేవునిలో ఉండి అడగాలి. అటువంటి జ్ఞానము కలిగి మనము ప్రతిదీ ఆలోచన చేస్తే ఎదుటి వారికి సమాధానం చెప్పాలి. వారు తొందరపడి మాట్లాడుతున్నారు, చెప్పినది వింటున్నారు, మనము తొందరపడి వినకూడదు, తొందరపడి మాట్లాడకూడదు. ఎప్పుడు ఆలోచించాలి, దేవా ఇది నిజమేనా కాదా, నీ చిత్తమే ఇవాళ నీ చిత్తంలో వారు మాట్లాడుతున్నారా లేదా అని మనము ఆలోచించి చెప్పాలని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు కదా. అదే నేను ఈరోజు ఏ విధంగా చెప్పాలి దేవా అనుకుంటున్నప్పుడు కన్నెత్త వాక్యం విన్నారా లేదా? మీరు విన్నారా లేదా? ఎహెజ్కేలు 2వ అధ్యాయం అఖిల్ చెప్పాడు. కీర్తన 82వ కీర్తన, సామెతలు 9 కదా. జ్ఞానము కలిగి మనము ఎదుటి వారితో మాట్లాడాలి. గర్విష్ఠులతో, శత్రువులతో, భక్తిహీనులతో మనము సహవాసం ఏ విధంగా చేయాలి? ఆచితూచి. అందుకే నేను వాక్యంలో మీకు మీరే జాగ్రత్తగా ఉండు అనే వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు మన పరిశుద్ధత ఎలా కాపాడుకోవాలంటే, ఇప్పుడు చెప్పేవారు దండిగా ఉన్నారు, కానీ ఆ సహవాసం మనకు మనమే జాగ్రత్తగా. మనకు కలగబోయే బహుమానం, ఆయన ఇచ్చే బహుమానం అందరితో పాటిస్తాడా? అందరితో పాటే ఒక్కొక్కరికి ఇస్తాడు కదా. అందరికి కల్పిస్తాడా? ఇప్పుడు ఫ్రెష్ ప్రైజ్ అక్కేస్తుంది, ఫ్రెష్ ప్రైజ్ అందరికి ఇస్తాడా, ఒకరికి ఇస్తాడా? ఒక్కరికి కదా. సో ఆ బహుమానం మనం కలిగి ఉండాలంటే మనకు మనమే దేవుల్లో జాగ్రత్త కలిగి భయభక్తులతో వణుకుతో ఆయన యందు మనము జీవిస్తేనే మనకు పరలోకంలో బహుమానము కలుగుతుంది. సహవాసం చేస్తాం, బట్ వినాలి, గ్రహించి మనము ఇతరులకు సమాధానం చెప్పాలి. అర్థమవుతుందా? లాస్ట్ 124వ కీర్తన మొత్తం నుంచి చదువుతాను. మనుషులు మన మీదికి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారి ఆగ్రహము మనపై రగులుకున్నప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారు మనలను ప్రాణంతోనే మింగివేసి ఉందురు. జలములు మనలను ముంచివేసి ఉండును. ప్రవాహము మన ప్రాణముల మీదుగా పొర్లి పారి ఉండును. ప్రవాహములై ఘోషించు జలములు మన ప్రాణముల మీదుగా పొర్లి పారిండును అని ఇశ్రాయేలు అందరు కాక. వారి పండగములను వేటగా అప్పగింపని యెహోవా స్తుతులందును గాక. పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణము వేటకాండ్ర ఉరి నుండి తప్పించుకుని ఉన్నది. ఉరి తెమ్మబడిన మనము తప్పించుకుని ఉన్నాము. భూమి ఆకాశంలో సృజించిన యెహోవా నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. అర్థమైందా? వీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా దేవుని సహాయము మనకు అందుతుంది. కాబట్టి వారికి మనం భయపడాలా? భయపడకూడదు. నెవర్. నీవు నా తోడుగా ఉండగా నేను ఎవరికి భయపడను. యెహోవా నా కాపరి, నాకేమీ కొదవలేదు. ఎప్పుడు మనం సత్యంగా నీతిగా మనము జీవిస్తున్నప్పుడు. అర్థమవుతుందా? అందుకే కలహప్రీతితో మనం ఎప్పుడు సహవాసం చేయకూడదు, స్నేహం చేయకూడదు. అటువంటి వారితో మనకు లాభమేమీ లేదు, నష్టమే. కాబట్టి ఎవరితో సహవాసం చేయాలా? దేవునితో సహవాసం చేయాలి. పరిశుద్ధతో కూడిన జీవితము మనం ఎల్లప్పుడూ అనుభవించాలని దేవుడు ఈ లేఖన భాగాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ఈ అవకాశం ఇచ్చిన అవకాశం మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ లేఖన భాగాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. శిలువలో పొందిన గాయములు అయా మా కొరకు కాల్చిన మీ రక్తమంతయు బట్టి మీకు పొందినారు నాయన. మా కొరకు భారం పొందేంతగా తగ్గించుకున్న దేవా మీకు స్తోత్రము నాయన. ఏమిచ్చి మీరు నాన్ని తీర్చుకోగలము తండ్రి. నిత్యము నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఘనపరచులను మేము నాన్న తీర్చుకోలేము నా తండ్రి.
నాయన మా శరీరంలో ప్రతి ఒక్క అయా అంట పెట్టుకుని ఉన్నది నా తండ్రి. సంఘంతో మేము అంట పెట్టుకుని భాగ్యం దయచేయమని అర్థమయ్యే రీతిగా చెప్పినందుకే నీ పాదంలో పొందనాలు. ఆయా చెప్పిన నాయన కృష్ణను బట్టి నీ పొందనాలు. వాళ్ళ కుటుంబాన్ని ఆత్మీయంగా బలపరుస్తారండి. మీ సన్నిధికి మనం పెట్టుకుంటున్నాం. జ్ఞాపకం చేసుకుని వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని మీ సన్నిధికి అప్పగిస్తున్నాం నా తండ్రి. ఎవరి హృదయాంతరంగంలో ఏ కన్నీటిలో ఉన్నాయో, ఏ ఆశ కలిగి ఉన్నారు నా తండ్రి, మీ బలిష్టమైన చేతికి నీకు అప్పచెప్పుకుంటున్నాం. నిజమైన నా తండ్రి అయా స్త్రీల సంఘంలో ఎలా ఉంటే నా స్త్రీలు ఉంటున్నారు నా తండ్రి, ప్రార్థన చేసే బిడ్డలు ఉంటున్నారు, వారిని ఎంతగానో రెచ్చగొడుతున్నారు ఉంటున్నారు. మరి నా తండ్రి నిజమైన ఉదమ సింహంగా మా మధ్య ఉంచిన దేవానికి స్తోత్రాలు అప్పచెప్పుకుంటూ మరొకసారి నన్ను చేతులకు అప్పగిస్తూ అయా మా పిల్లల్ని కూడా మీ పాసానికి అప్పగిస్తూ ఏ సైతం పరిశుద్ధమైన నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి.